హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరి కాసేపట్లో రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా మీకు అందరికీ కూడా మరి కాసేపట్లో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అయితే పంపిణీ చేస్తారు. అలాగే నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయబోతున్నారు. దీంతో పాటు కూడా మనకు పింఛన్లు కూడా విడుదల చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ జిల్లాల వారికి మాత్రమైతే 10,000 రూపాయలు అయితే పంపిణీ చేస్తారండి. మిగిలిన జిల్లాల వారికి అయితే రాదు. ఇక పింఛన్లు చూసుకుంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది, అంటే జమ చేయడం జరుగుతుంది అకౌంట్లోకి. ఆ వివరాలన్నీ కూడా ఈ 10,000 రూపాయలను కూడా అకౌంట్లోకి వేస్తామంటున్నారు. ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు, ఇక ఏ జిల్లాల వారికి వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కితే మీ దోస్తులకు మీ బంధువులందరికీ కూడా మీరు వీడియోని అయితే షేర్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీ విలువైనటువంటి సహాయాన్ని అయితే నాకు పంపించండి. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎన్నో రూపాయలు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు పంపించవచ్చు. తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి. మీరు స్కాన్ చేసి తప్పకుండా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. ఇక అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు లైక్ షేర్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కనీసం సహాయం కూడా చేయట్లేదు. కనీసం సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది. మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ప్రజలు ఉన్నారో, అంటే ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నారో వారికి, అలాగే కొత్తగా చేయూత పింఛన్కి ఎవరైతే ప్రజాపాలనలో చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో వారికి మనకు కొత్త పింఛన్లు అనేటివి ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారండి. కానీ కేవలం వీరికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇక దానికంటే ముందుగానే ఈ రోజు మరి కాసేపట్లో ఎవరైతే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు ఉన్నారో వరదలు వచ్చి ఎక్కువగా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇక ఇల్లు కోల్పోవడం జరిగింది, మనకు బట్టలు, అసలు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో అయితే ఉన్నారనమాట. నిద్రపోవడానికి కూడా ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి మన ఖమ్మం, వరంగల్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, కేవలం ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు. అంటే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి 10,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నారు. ఇక ఈ 10,000 రూపాయలతో పాటు వారికి నిత్యావసర సరుకుల పంపిణీని కూడా చేయబోతున్నారనమాట. అలాగే ఎవరైతే ఇల్లు కోల్పోయారు, నిన్న కూడా మనం ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది, నేను మళ్ళీ కూడా మీకు ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు పడతాయి కాబట్టి ఈరోజు మీ దగ్గర ఆల్రెడీ వివరాలన్నీ కూడా సేకరించామని చెబుతోంది ప్రభుత్వము. ఇక ఈ వివరాలు, అంటే వరద క్యాంపుల్లో ఉన్నారు కదా చాలా మంది, ఈ క్యాంపుల్లో నుంచి ఇళ్లకు వెళ్ళిన వారందరికీ కూడా మనకు 10,000 రూపాయలు అయితే తక్షణ సాయంగా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తారు. అలాగే మనకు వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. బియ్యము, కందిపప్పు, నూనె, ఇలా అన్ని సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తారు వంట చేసుకోవడానికి. ఇక దీంతో పాటుగా మనకు ఇల్లు ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరికీ కూడా మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వారికైతే పంపిణీ చేయడం జరుగుతుంది, వారికి కట్టించి ఇస్తారనమాట. ఇక అంతేకాకుండా ఒక్కొక్క కుటుంబంలో ఎవరైనా సరే
ఏదైనా ఇబ్బంది పడుంటే ఇబ్బంది అయింటే వారికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కూడా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ రోజు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ విధంగా మనకు ఇవైతే పంపిణీ చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితం నుంచే మనకు పంపిణీ అనేది ప్రారంభం అవుతుందన్నమాట. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదని చూసుకోండి. అలాగే నిత్యావసర సరుకులు కూడా తీసుకోండి. ఇక దీంతో పాటుగా ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా ఖచ్చితంగా ఈ నెల 22 నుంచి కొత్త చేయూత పింఛన్లు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో వారందరికీ కూడా కొత్త చేయూత పింఛన్ల కింద వృద్ధులకైతే 4,000 రూపాయలు, నాలాంటి వికలాంగులకైతే 6,000 రూపాయల పంపిణీ అయితే చేయబోతున్నారు. నేరుగా అకౌంట్లోకే వేస్తారనమాట. ఇక గతంలో ఎవరైతే ఆసరా పింఛన్లు పొందుతున్నారో వారికి కూడా ఈ పెంచినటువంటి పింఛన్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి జూలై నెలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం వృద్ధులకైతే 2,016 రూపాయలు, వికలాంగులకైతే 4,016 రూపాయల పింఛన్లు మాత్రమే విడుదల చేయడం జరిగిందనమాట. ఇక అంతా కూడా అయిపోయింది. ఇక మనకు కొత్త పింఛన్ల సమయం అయితే మొదలైంది. ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ పింఛన్లకు సంబంధించి మనకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పింఛన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇంకా ఎవరైనా సరే ఈ పింఛన్లకు కొత్త చేయూత పింఛన్లకు ఆసరా పింఛన్లు అయిపోతాయండి. ఈ నెల నుంచి కొత్త చేయూత పింఛన్లు అయితే వస్తాయి. ఈ కొత్త చేయూత పింఛన్లకు ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోలేదో వారందరూ కూడా మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి. ఈ దరఖాస్తులను పరిశీలించి మీకు కొత్త పింఛన్ అనేది మనకు 22వ తారీఖు నుంచే మీకు కొత్త పింఛన్ అంటే నేరుగా ఖాతాల్లోకి జమ అయిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని కొత్త పింఛన్లు అయితే పొందండి. అలాగే కొద్దిసేపటి తర్వాత అంటే మరి కాసేపట్లో మనకు ఎవరైతే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా 10,000 రూపాయల అకౌంట్లోకి అయితే వస్తున్నాయి. మీరు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుని 10,000 రూపాయలు తీసుకుని మీరు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఈ 10,000 రూపాయలు ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందన్నమాట. ఈ 10,000 రూపాయల డబ్బులు అలాగే సరుకులన్నీ కూడా ఉచితంగా ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వెంటనే ఇలా తీసుకుని మీ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెబుతోందనమాట. ఇక పింఛన్లకు సంబంధించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో మనం పింఛన్లు కనుక విడుదల చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఈ నెల 20 నుంచే పింఛన్ల పంపిణీ కూడా విడుదల చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. తప్పకుండా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క ఫోన్ పే ద్వారా సహాయం చేయండి.